లోకకవి అందశ్రీ గారు మనలో లేరనే విషయం మనందరికీ తెలిసిందే. తన ఒక సంతాప సభలో అయితే మనమైతే ఉన్నాము. మనతోని కళాకారులు పుష్పక్క గారు ఇట్లయితే ఉన్నారు. ప్రజా గాయకులను కూడా చెప్పుకోవచ్చు. అనేక సామాజిక అంశాలపైన తన గళం వినిపిస్తూ అనేక చైతన్యాలు అయితే తీసుకొని వస్తూ ఉంది. అక్కతోనైతే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క ఎట్లా చూస్తూ ఉన్నారు అందశ్రీ గారు? లేని లోటు మనం తీర్చలేంది ఎలా? వారితో మీకున్న సాహిత్యం కానీ ఎలా ఉండేది? అనుబంధం అంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక 15-20 ఏండ్ల అనుబంధం. అంత క్లోజ్నెస్ అనేది నాకు లేదు నిజంగా చెప్పాలంటే. ఒక కవిగా ఒక కళాకారునికి ఉన్నది అంతే. తను సహజత్వం కానీ తన పాటలు కానీ తను లిమిట్గా ఉండే కవి. ప్రజల పట్ల కానీ ప్రజల సమస్యల పట్ల కానీ తనది ఒక విభిన్నమైన ధోరణి. సహజంగానే న్యాచురల్గా ఉండి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాటికి చాలా అతి దగ్గరగా ఉండే కవి. ఒక తరం అంతా వెళ్ళిపోతుంది. మేము వాళ్ళ నుంచి పాటలు నేర్చుకున్న వాళ్ళం. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం, విప్లవోద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమంలో విభిన్న రకాల పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ పాటలు పాడిన వాళ్ళం, వాళ్ళని చూస్తూ పెరిగిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్లేసులల్లో విసిరివేయబడ్డట్టు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళం. కానీ ఈ సందర్భంగా మీరు అడగకపోయినా నేను చెప్పాలనుకున్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులంగా, తెలంగాణలో ఆడిపాడిన కళాకారులంగా ఒక కళాకారుడికి ఘనమైన అంత్యక్రియలు నిర్వహించినందుకు, ఒక కొడుకు ప్లేస్లో ఉండి, ఒక తోడబుట్టిన తమ్ముడు ప్లేస్లో ఉండి, తమ్ముడు కంటే ఎక్కువ కొడుకు కంటే ఎక్కువ కూడా అంత్యక్రియలు కళాకారులం మమ్మల్ని కరివేపాకులాగా వాడుకొని, మేము బతుకున్నంతసేపే మా పాటకు, మా గజ్జడికి, మా గొంగడికి విలువ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎవరో మా ఆత్మీయులు మాతో ఉన్న వాళ్ళే తక్కువ మంది వస్తారు. ఘనమైన నివాళి, అధికార లాంఛనాలతో ఘనమైన నివాళి అర్పించినందుకు ప్రభుత్వానికి, ప్రభుత్వ శాఖలో ఉన్న మంత్రులకు అందరికీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ, మా కళాకారులందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ముందు తరం వెళ్ళిపోతుంది. వాళ్ళని చూసుకుని డిసిప్లిన్ దగ్గర నుంచి మొదలుకుంటే పాటలు, నడవడిక, వాళ్ళ ఎతిప్రాసలు, పల్లవిల దగ్గర నుంచి చిరణం, వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ, మా కుటుంబాల కంటే ఎక్కువ మేము కలిసి బతికిన వాళ్ళం, మమ్మల్ని చూసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఈరోజు ఈ స్టేజ్ మీద కూర్చోవాల్సిన మనిషి పక్కన ఫోటో పెట్టి ఉండడం అనేది చాలా బాధించబడ్డ విషయం. అంటే అందశ్రీ గారి జీవితం చూస్తే ఒక గొర్రెల కాపరి నుండి ఈరోజు ఒక డాక్టరేట్ పొందే స్థాయి, ఒక తెలంగాణ మొత్తం గర్వించే స్థాయికి ఎదగడం ఎలా చూస్తా ఉన్నావు ఈ అంశం? ఈ ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఎట్లా అంటే ఎవరి టాలెంట్ తక్కువ కాదు. చదువుతో అన్ని రావు. చదువు జ్ఞానాన్ని నేర్పిస్తుందేమో కానీ సమాజాన్ని ప్రజల కోసం పనిచేయాలన్నది చదువుతో సంబంధం లేనిది. చదువు లేకున్నా ఇంత స్థాయికి ఎదగలిగింది ఒక కవి అంటే అది పాట మాత్రమే. ఏ డిగ్రీ లేకున్నా ప్రపంచంలో గెలవచ్చేది ఏదైనా ఉంది, ఏ ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది పాట సబ్జెక్టు. అది ప్రజల పక్షాన ఉన్నప్పుడు మాత్రమే గెలిచి వస్తుంది. అందుకే అందశ్రీ అన్న గెలిచి వచ్చింది. ఆ గెలిచి వచ్చింది తెలంగాణ జాతీయ గీతానికి తన పాటను ఎన్నుకున్నందుకు మా అందరి పాటగా, మా తెలంగాణ మేము పాడిన పాటగా మేము స్వీకరిస్తాం. అన్న యాదిలో మీరు ఒక పాట మీ నోట. ఎన్నాళ్ళకెన్నేళ్ళ కగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళ కగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళ కగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళ కగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. తోడా బుట్టిన తోడు నిడిస్తిరి, కన్న తల్లినే పాసిపోతిరి. తోడ బుట్టిన తోడు నిడిసిరి, కన్న తల్లినే పాసిపోతిరి. ప్రజల కోసమే ప్రాణమిస్తిరట ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళ కగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళ కగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళ కగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. మీ నెత్తురు పోసిన జెండాలెత్తుకొని ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళ కగుపడుతారు మీరు ఓ కొడుకో మా
కొడుకులారా ఓ బిడ్డో మా బిడ్డలారా ఆహా ఏ దారిలొస్తారు ఏ తోవలొస్తారు ఓ కొడుకో మా కొడుకులారా ఓ బిడ్డో మా బిడ్డలారా ఎన్నాళ్ళకెన్నేళ్ళ కగుపడతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా ఓ బిడ్డో మా బిడ్డలారా ఎన్నేళ్ళు బతికినాం ఎట్లా బతికినాం అన్నది కాదు, మరణం తర్వాత వచ్చిన పేరే చరిత్రలో చిరస్మాయిగా నిలిచిపోతుంది. చరిత్రలో ఒక పేరు లిఖించబడ్డది, ఆ అందరి గౌరవం పర్సనల్గా వస్తుంది. కానీ కళాకారులకు ఏ కళాకారుడికి వచ్చిన గౌరవమైనా మా అందరికి వచ్చినలాగా ఫీల్ అవుతాం మేము. ఏ పాటకు వచ్చినా మా అందరి పాటలకు వచ్చినట్టుగా ఫీల్ అవుతాం మేము. తెలంగాణ ఉద్యమంలో ఈ పాటల ద్వారానే మనం ఒక స్థాయికి వెళ్ళామని కూడా చెప్పుకోవచ్చు. మన తెలంగాణ ఈ రోజున ఇంత ప్రశాంతంగా మన తెలంగాణలో మన రాజ్యం నడుస్తూ ఉందంటే ఆ రోజు మీరు పాడిన పాటలు కావచ్చు, మీరు చేసిన ఉద్యమాలు కావచ్చు. నిజంగా మీ కళలు నెరవేరినాయి అంటే ఏం చెప్తారు? 1200 మంది బిడ్డల అమరత్వం సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించబడ్డది. సకల జనులు సమ్మె చేసి సకల జనులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకుంటే వచ్చింది. కోరికలు నెరవేరినాయి అంటే బీడుబడ్డ భూములకు నీళ్ళు వచ్చినప్పుడు ఒకటొకటిగా నెరవేరబడుతున్నాయి. ప్రభుత్వాలకు కూడా ఉండాలి, అన్ని చేయాలి. కాబట్టి మా కోరికలు ఉన్నవి నెరవేరబడుతున్నాయి. 50% వరకు వచ్చినాయి, ఒకటొకటిగా అమలవుతున్నాయి. కానీ ఆ అమలులో తీసుకుంటున్న ప్రతిఫలంలో వస్తున్న పథకాలలో పొందుతున్న ప్రతిఫలాన్ని ప్రజల దగ్గర వేరినప్పుడు మాత్రం అది 1200 మంది బిడ్డల అమరత్వం సాక్షిగా వచ్చిందని మాత్రం మేము ఫీల్ అవుతాం తప్పకుండా.